హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వరుసగా నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. ఇటీవల ఏపీఎస్సీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, పాలిటెక్నిక్ లెక్చరర్లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు వంటి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే తాజాగా మనం చూసుకుంటే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీ కోసం మరొక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మన యాప్ ద్వారా కేవలం ₹499కే మొత్తం సిలబస్ని కవర్ చేస్తూ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కు ఉపయోగపడే విధంగా ఆన్లైన్ కోర్స్ అయితే అందిస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డౌన్లోడ్ చేసుకొని యాప్లో స్టోర్లో ఉన్నటువంటి ఈ కోర్సులో డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు చాలామంది ఈ క్లాసెస్ చూసి నచ్చి కోర్స్ తీసుకొని మాకు కోర్సు బాగుందని మెసేజ్ కూడా చేస్తున్నారు. అలాగే యాప్లో గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా కేవలం ₹99కే ఇస్తున్నాము. 50,000కు పైగా ప్రశ్నలు కవర్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్కి అలాగే మెయిన్స్కి ఉపయోగపడే విధంగా టాప్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. వీటితో పాటుగా గ్రామ సచివాలయం కేటగిరీ 1 డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన క్లాసెస్ కూడా యాప్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని టెస్ట్ సిరీస్లు కూడా యాప్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. పశుసంవర్ధక అసిస్టెంట్ ఉద్యోగాలు, గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి. టాప్ ఫ్యాకల్టీతో చేయించినటువంటి ఈ క్లాసెస్ తీసుకొని మీ ప్రిపరేషన్కి పదును పెట్టండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి డిసెంబర్ 26వ తేదీన విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్లో మీరు చూడొచ్చు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. కంప్లీట్ నోటిఫికేషన్ చూస్తే ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే 57,100 నుంచి 1,47,760 మధ్య పే స్కేల్ అయితే ఉంటుంది. మొత్తం 21 పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు జూలై 1, 2023 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది కలిగి ఉండాలి. అలాగే ఈ ఉద్యోగాలకు ఏపీఎస్సీ అధికారిక వెబ్సైట్ అయినటువంటి psc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. జనవరి 30, 2024 నుంచి ఫిబ్రవరి 19, 2024 వరకు అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో పెట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే మీ అందరికీ తెలిసిందే, ఏపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఆ తర్వాత ఆ ఓటీపీఆర్ లాగిన్ అవ్వడం ద్వారా అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఉన్నవారు ఓటీపీఆర్ లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అయిన తర్వాత ఈ పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎప్పుడంటే 2024లో ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించడం జరుగుతుందని నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ రిక్రూట్ చేస్తున్న వేకెన్సీస్కి సంబంధించి మొత్తం పోస్టులు చూసుకుంటే 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అని చెప్పి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. అలాగే ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా హాల్ టికెట్స్ అనేవి ఏపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో తర్వాత పెట్టడం జరుగుతుందని కూడా నోటిఫికేషన్లోనే తెలియచేయడం అయితే జరిగింది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ చూసుకుంటే తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ అనేది సివిల్ లేదా మెకానికల్ లేదా కెమికల్ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. అంటే సివిల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ ఇంజనీరింగ్ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఎవరైతే బీటెక్ కలిగి ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అని మనం క్లియర్గా చెప్పొచ్చు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా పాటించడం జరుగుతుంది. హారిజాంటల్ మరియు వెర్టికల్ రిజర్వేషన్స్ అనేవి అప్లికబుల్ అవుతాయని నోటిఫికేషన్లో మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఉద్యోగాలు ఏవైతే భర్తీ చేస్తున్నారో ఆ ఉద్యోగాలకు అన్ని రకాల పోస్టులు లాగానే, అంటే ఏపీఎస్సీ ఎక్కువ పోస్టులకి ఎలా అయితే ఏజ్ ఇస్తుందో 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగి ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులైతే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఏపీపీఎస్సీ అధికారి వెబ్సైట్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఈ యొక్క 3 స్టెప్స్ని ఫాలో అవుతూ ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ₹250 ప్రాసెసింగ్ ఫీజు, అలాగే ఎగ్జామినేషన్ ఫీజు అనేది ₹120 పే చేయాలి. అంటే మొత్తం ₹370 అన్నమాట. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడి మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు నుండి మినహాయింపు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ ఉద్యోగాల ఎంపికలో భాగంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఎవరైతే ఈ పరీక్షలో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సెంటర్స్ అనేవి మనం చూసుకుంటే అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసేటప్పుడే 3 ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆన్సర్ కీ అనేది కూడా ఆ ఎగ్జామ్ కండక్ట్ అయిన తర్వాత ఏపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఆన్సర్ కీ అనేది పెట్టడం జరుగుతుంది. ఆన్సర్ కీ వుడ్ బి పబ్లిష్డ్ ఆన్ ది వెబ్సైట్ అని కూడా క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. మరికొన్ని డీటెయిల్స్ చూసుకుంటే ఈ పోస్టుల ఎంపికలో నిర్వహించే పరీక్షలో మీకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు పెట్టే కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కలిగి ఉండాలి. అయితే క్వాలిఫై మార్క్స్ కూడా ఉంటాయి. ఓసీ, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 40% రావాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే 35% రావాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 30% అయితే రావాలి. ఇవి కట్ ఆఫ్ మార్క్స్ కాదు, క్వాలిఫై మార్క్స్ అంటే మినిమం రావాల్సిన మార్క్స్. కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏపీఎస్సీలో వెబ్సైట్లో మనకి అనౌన్స్ చేస్తారనమాట. ఎవరు సెలెక్ట్ అయ్యారు అనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ కూడా అప్పుడు ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన బ్రేకప్ వేకెన్సీస్ అనేవి నోటిఫికేషన్లు ఉన్నాయి. టోటల్ 21 పోస్టులు అయితే ఉన్నాయి కదా. అందులో ఓసీలో 10, ఈడబ్ల్యూఎస్లో 2, బీసీఏలో 2, బీసీబీలో 1, బీసీడీలో 2, బీసీఈలో 1, ఎస్సీ కేటగిరీలో 3 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 21 వేకెన్సీస్. అలాగే ఈ 21 వేకెన్సీస్లో మనం చూసుకుంటే హారిజాంటల్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. అంటే ఉమెన్ రిజర్వేషన్స్ ప్రకారం చూసుకుంటే ఓసీలో 3, ఈడబ్ల్యూఎస్లో 1, ఎస్సీలో 1 మరియు బీసీఏలో 1 పోస్ట్ అనేది ఉమెన్ క్యాండిడేట్స్కి కేటాయించడం జరిగింది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి కూడా 1 పోస్ట్ అనేది ఓహెచ్ కేటగిరీలో ఉన్నట్టుగా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం 3 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్ 2 సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ కెమికల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. అలాగే పేపర్ 3లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ప్రతి పేపర్లో కూడా 150 ప్రశ్నలు అయితే ఉంటాయి. ప్రతి ఈ పేపర్కి కూడా 150 నిమిషాలు సమయం ఇస్తారు. ప్రతి పేపర్ కూడా 150 మార్కులకి అయితే ఉంటుంది. అంటే మొత్తంగా 450 మార్కులకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా రిటర్న్ ఎగ్జామినేషన్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది డిగ్రీ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి 1 మార్క్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుందని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇక సిలబస్ చూసుకుంటే పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక పేపర్ 2 చూసుకుంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో సివిల్ ఇంజనీరింగ్కి ఏ సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్కి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఆ తర్వాత కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. పేపర్ 3 మీ అందరికీ కూడా ఒకటే ఉంటుంది. అంటే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ కూడా కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఎవరైతే 3 పేపర్స్లో కలిపి క్వాలిఫై అవుతారో, ముఖ్యంగా చెప్పాలో కట్ ఆఫ్ మార్క్స్ ప్రకారం సెలెక్ట్ అవుతారో వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది ఆఫీస్ ఆటోమేషన్ ప్రొఫిషియన్సీని తెలుసుకోవడానికి మొత్తం 60 నిమిషాలు సమయం ఇస్తారు 100 మార్కులకు. ఎస్సీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే 30 మార్కులు రావాలి. అలాగే బీసీ వాళ్ళైతే 35 మార్క్స్ రావాలి. ఓసీ వాళ్ళైతే 40 మార్క్స్ అయితే రావాలి. దానికి సంబంధించిన సిలబస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు కావాలంటే చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఏపీఎస్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి, అంటే అందులో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల కోసం దరఖాస్తులు అయితే కోరుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.